మాతృదేవోభవ. వదలను నీ పాదమ్ములు కదలను నీ చింత నుండి కామాక్షి, వదలను నీ పాదమ్ములు కదలను నీ చింత నుండి కామాక్షి, సంపదలు సమస్త సుఖములు ఆపదలైన, సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనమున్, వదలను నీ పాదమ్ములు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 927వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. వదలను నీ పాదమ్ములు కదలను నీ చింత నుండి కామాక్షి. భగవంతుడిని పట్టుకుంటే మళ్ళీ వదలకుండా పట్టుకోవాలి. ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం ఉన్నాం, కాపాడతాడో లేదో పరిశీలిద్దాం ఉన్నాం. మన పరీక్షలకు లొంగే మనిషి కాదు ఆయన, ఆయనే పరీక్షిస్తాడు మన. ఉపాధ్యాయులు పిల్లల్ని పరీక్షిస్తారు కానీ పిల్లలు ఉపాధ్యాయులను పరీక్షించరుగా. అంచేతను ఏ పరీక్ష పెట్టినా మంచిదేనమ్మా, నీ పాదాలు పట్టుకున్నాను, నిన్నే ఆశ్రయించాను అంటే ఆ పరీక్షలో నెగ్గేలా ఆవిడే చేస్తుంది. వదలను నీ పాదమ్ములు కదలను నీ చింత నుండి కామాక్షి. ఆ పాదాలు వదలకపోవడం అంటే చింత వదలకపోవడం. ఒక రూపం ముందు కూర్చుని ఆ పాదాల మీద చేయబెట్టి అలా కూర్చోవడం కాదు. కూర్చోలేము, ఎలా ఎంతకాలం కూర్చుంటాం? వేరే పనులు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి కదా, కర్తవ్యాలు చేయాలి కదా. వాటికి తేడా వస్తే అమ్మవారే ఊరుకోదు. ఈ సృష్టి అంతా నాదేరా, నీకు అప్పగించిన బాధ్యత ఎందుకు చేయవటం? మన బాధ్యతలు ఏమిటో మనకు తెలుస్తూనే ఉంటాయి. అంచేత అవి చేస్తూ కూడా ఆవిడ్ని వదలకపోవడం అంటే మనస్సులో స్మరిస్తూ ఉండడం. నమశివాయ నమశివాయ. ఎలా స్మరించడం? సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనము. ఇదే స్థితప్రజ్ఞ లక్షణం. అనుకోకుండా ఐశ్వర్యాలు రావచ్చు, ఆపదలు రావచ్చు, అనేక సుఖాలు రావచ్చు, దుఃఖాలు రావచ్చు. దేనికి మనస్సుని చలించనివ్వకూడదు. అంటే చలించినప్పుడల్లా దాన్ని వెనక్కి లాక్కురావడమే, మళ్ళీ అమ్మవారి చెంతలో పడేయడమే, ఆలోచనలో పడేయడమే. ఎందుకంటే సంపదల గురించి ఆలోచిస్తే గర్వం వస్తుంది, ఆపదల గురించి ఆలోచిస్తే నిరాశ నిస్పృహ వస్తాయి. ఈ రెండూ మనిషిని నాశనం చేసేవి. అలా నిరంతర స్మరణలో ఉంటే జీవితం అన్నింటికీ తట్టుకునే విధంగా సాగుతుంది. అదేదో సుఖంగా ఉంటుంది అనుకోవద్దు, అన్నింటికీ తట్టుకునే విధంగా ఉంటుంది. మనం కోరుకోవలసింది సుఖమయమైన జీవితాన్ని కాదు, అన్నిటికీ తట్టుకోగలిగిన జీవితాన్ని. సుఖమయమైన జీవితం అని దేవతలకే లేదు, మనకెక్కడ వస్తుంది? అది సాధ్యం కాదు. జీవితం అంటే సుఖమయం కాదు, సుఖ దుఃఖమయం. రెండింటికి తట్టుకోవాలంటే సుఖము దుఃఖము రెండూ ఒకటే. రెండిట్లోనూ ఖమ్ అనేది ఉంది. ఖమ్ అంటే శూన్యం. మనం చూసే దృష్టిని బట్టి అది సు చేరిస్తే సుఖం అవుతుంది, దూ చేరిస్తే దుఃఖం అవుతుంది. ఈ తత్వజ్ఞానం పెంపొందాలి అంటే స్మరణలో ఉండాలి నిరంతరం. అలాగ ఒక్క నమస్కారం జగన్మాతకు చేస్తూ, ఆ జగన్మాతకి దగ్గరికి చేరినటువంటి మా గురువర్యులు, మాకు నిరంతరం ప్రేరణ కలిగించినటువంటి మహానుభావుడు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినారే అస్తమించడం లోకానికి అంతటికీ ఒక రకమైతే నాకు వ్యక్తిగతంగా ఒక నష్టం. కారణం ఆయన మాటలు నన్ను ఎంతో ప్రభావితులను చేశాయి. రకరకాల సభల్లో మాట్లాడే మాట ఆయన ఎప్పుడూ క్లుప్తంగానే మాట్లాడేవారు. ముఖ్య అతిథిగా రావడం, 6:30 అంటే 6:30కే వేదిక ఎక్కడం, 6:30కి సభ మొదలెట్టేలా చేసేవాడు ఆయన. కారణంగా అంత క్రమశిక్షణ. ఆయన ఉన్నారు ఉంటే సభ 6:30కి మొదలవుతుందని మాకు అందరికీ లెక్క. గుండెల మీద చేసుకుని సుఖంగా ఉండేవాళ్ళు. నారాయణ రెడ్డి గారు ఉన్నారా, సభ మొదలవుతుంది ఖచ్చితంగా. ఆయా పుస్తకం గురించో ఆ వ్యక్తి గురించో 10 నిమిషాలు, అంతకుమించి ఎప్పుడూ మాట్లాడడం నేను చూడలే. ఆ 10 నిమిషాల్లోనే 10 కాలాల పాటు గుర్తుంచుకోదగిన మాటలు చెప్పేవాడు మహానుభావుడు. ఆ మహానుభావుడికి సంపూర్ణమైనటువంటి శ్రద్ధతో శ్రద్ధాంజలి. ఇంకొక మాట, వారి కవితల్లో నాకు బాగా ప్రేరణ కలిగించినవి ఎప్పుడో 20 ఏళ్ల వయస్సులో నేను చదివింది. బుడమపై కురిసే మబ్బు ఆగిపోదు, తన రూపు మాసిపోతుందని.
కడలిలో కలిసే నది ఆగిపోదు, తన ప్రత్యేకత పోతుందని. ఈ రెండు మాటలు నాకు వేదాల్లా వెంటాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలా గుర్తొస్తూ ఉంటాయి, వెంటాడుతూ ఉంటాయి నన్ను. ఎప్పుడు అహం మనస్సులో ప్రవేశించినా, లేకపోతే నాకేదో ప్రత్యేకమైన గౌరవం జరగట్లేదు అనిపించినా, వీళ్ళందరితో నేను కలిసి ఉండడం ఏమిటి అనిపించినా వెంటనే నాకు ఈ మాట గుర్తొస్తుంది. ఓ రంగంలో మనం ఎంత పెద్దవాళ్ళమైనా, ఎంత ఎదిగినా ఇలా ఆలోచించాలి. సినారే చెప్పారు కదా, పుడం మీద భూమి మీద మబ్బు కురుస్తోంది అంటే దాని రూపం మాసిపోతుందని. కానీ ఆ కురవడం వల్ల ఎంత ప్రయోజనం ఉంది మానవ జాతికి? అలాగే ఆలోచించాలి. నేను మబ్బులాగే ఉండాలంటే వాన కురవదు, నీళ్లు ఉండవు జనానికి. అలాగే గోదావరి, గంగా, యమున, సరస్వతి, కృష్ణవేణి ఏ నదిని మనం ఎంత పవిత్రంగా భావించినా అంతిమంగా ప్రతి నది సముద్రంలో కలవలసిందే. మరి సముద్రంలో కలిసేటప్పుడు గోదావరి నది కానీ గంగా నది కానీ మేము ఎందుకు కలుస్తాం, మా ప్రత్యేకతలు పోతాయని ఆగిపోలేదే. సృష్టి నడవడం కోసం భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికకి జడ పదార్థాలన్నీ సహకరిస్తూ ఉంటే చైతన్య పదార్థాలు మనం సహకరించకపోతే ఎలాగండి? ఆ సహకరించకుండా ఉండడానికి మూల కారణమే అహం. నేను 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 అని మాటికి నాది నాది అంటూ. ఇది పోవడానికి, దీన్ని కనీసం అదుపులో పెట్టుకోవడానికి నాకు ఈ రెండూ బాగా ఉపయోగపడ్డాయి. పుడమపై కురిసే మబ్బు ఆగిపోదు, తన రూపం ఆసిపోతుందని. కడలలో కలిసే నది ఆగిపోదు, తన ప్రత్యేకత పోతుందని. అటువంటి మహానుభావుడికి, సరస్వతీ లోకంలో శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న మహానుభావుడికి ఒక తెలుగువాడిగా శ్రద్ధగా నమస్కారం చేస్తున్నాను. ఇక మనం కథలో ప్రవేశిద్దాం. ఈ రకంగా నదులు కలవడం చేత పవిత్రమవుతున్నటువంటి సముద్రం అపవిత్రం ఎలా అవుతోందండి? సముద్రం అపవిత్రం కావడానికి, ఒక కాలుష్య సాగరం కావడానికి మనిషి ఎన్ని విధాల కారణం అవుతున్నాడో తెలుసా? ఆయిలు చేత కొంత, క్రిమిహారులు మందుల చేత కొంత, దుర్వాయువు చేత కొంత, తటవర్తి పరిశ్రమలెల్ల వ్యర్థముల్ పోయుట చేత కొంత, నదముల్ గొని తెచ్చిన చెత్తనంతటిన్ మోయుట చేత కొంత, పెనుముప్పు ఘటిల్లి నదంబురాశికిన్ అంటోంది సముద్రం. తన బాధ తాను చెప్పుకుంటోంది తరంగం రూపంలో. అది కూడా ఒక అహం, ఒక చిన్న తరంగం రూపం ధరించి చెప్పాలిగా. మరి అమ్మవారు మూల ప్రకృతి అయినా మూల ప్రకృతి అవ్యక్త, వ్యక్తావ్యక్త స్వరూపిణి అన్నారు. అంచేత సముద్రం కూడా మూల ప్రకృతి. అది తరంగ రూపం ధరిస్తుంది. ఎందుకంటే మరి ఏదో ఒక మనిషికి అందించాలి, స్నానం చేయించాలి, నీళ్ళు అందించాలి. తరంగం ఎగిసి పడకపోతే సముద్రం ప్రవహించదు, ప్రవహించకపోతే నీళ్లు పవిత్రంగా ఉండవు. అలా ఒక సహజ ప్రవాహమే తరంగం రూపం ధరించి చెబుతోంది కదా. ఆయులు చేత కొంత, ఒక ఏడాదికి 32 లక్షల టన్నుల ఆయిల్ పారబోస్తున్నారండి వృధాగా సముద్రంలో. ఇది 15 ఏళ్ల క్రితం లెక్క. ఇప్పుడు లెక్కలు తీస్తే ఇంకా ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇది కావ్యం మొట్టమొదటి రచించినప్పుడు లెక్కలేవి. అప్పుడు సహస్రాబ్ది మారడం కారణంగా 2000 నుంచి 2001లో ప్రవేశించడం కారణంగా అనేక రకాల పంచభూతాల గురించి అనేక రకాల నివేదికలు పత్రికల్లో వస్తే నేను చదివి రాసినటువంటి మాటలేవి. ఆయిలు చేత కొంత, క్రిమిహారులు మందుల చేత కొంత, దుర్వాయువు చేత కొంత, తటవర్తి పరిశ్రమలెల్ల వ్యర్థముల్ పోయుట చేత కొంత, నదముల్ కొని తెచ్చిన చెత్తనంతటిన్ మోయుట చేత కొంత, పెనుముప్పు ఘటిల్లి నదంబురాశికిన్. ఏడాదికి 32 లక్షల టన్నుల ఆయిల్ వృధాగా పారబోస్తున్నారండి సముద్రంలో. రకరకాల కారణాల వల్ల నౌకలు బద్దలవడం అయితే, రకరకాల యుద్ధాలైతే, జలాంతర్గాముల ప్రవాహాల్లోంచి జారిపోవడం, కారిపోవడం అయితే, ఏదైతే ఏదో ఒక రకంగా ఇంత జరుగుతుంది. క్రిమిహారులు మందుల చేత కొంత, రకరకాలుగా వాడేటువంటి క్రిములు హరించేటువంటి మందులకు సంబంధించిన డబ్బాలు, వాటి అవశేషాలు అన్నిటినీ రకరకాల చెత్తల్లో పారవేయడం వల్ల అవన్నీ నదుల్లో కలిసి నదుల నుంచి సముద్రంలోకి చేరడం వల్ల, ఆపైన సముద్రంలో జరిగే పరిశోధనల కారణంగా, రకరకాల యుద్ధాల కారణంగా, ప్రయాణాల కారణంగా ఆ ఓడల్లో ఉండేవాళ్ళు వాడేటువంటి చెత్త అంతా అందులో పోయడం కారణంగా, రకరకాల జీవులను చంపడానికి వాడుతున్నటువంటి మందుల కారణంగా, క్రిమిహారులు మందుల చేత కొంత.
దుర్వాయువు చేత కొంత, చెడు వాయువులు మొత్తం భూమండలం అంతా వ్యాపించి అవి సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రం మీద వ్యాపిస్తున్నాయి. అనేక రకాల ఫ్యాక్టరీల నుంచి వెలువడే రకరకాల దుర్వాయువులు అంతిమంగా కలిసేది సముద్రంపైకి, వెళ్ళేది సముద్రంపైకే, కలిసేది సముద్రంలోనే. తటవర్తి పరిశ్రమలెల్ల వ్యర్థముల్ పోయుట చేత కొంత. ఈ పొగ కాకుండా తటవర్తి, సముద్ర తీరంలో కట్టేసినటువంటి రకరకాల ఫ్యాక్టరీలు ఉన్నాయే కొద్ది దూరంలోనే, అవన్నీ రకరకాల వ్యర్థ పదార్థాలన్నీ తయారు చేయగా మిగిలినటువంటి అసలు వస్తువులు తయారు చేయగా మిగిలిన చెత్త చెదారం పిప్పి అన్నీ కూడా సముద్రంలో వదిలేస్తున్నాయి. అడిగేవాళ్ళు ఎవరు లేరు, మనం చూసినా కూడా ఏం చేస్తారులే అంటూ ఉంటాం. ఆ రకంగా సముద్రం పాడవుతుంది. వ్యర్థములు పోయుట చేత కొంత, నదములు కొని తెచ్చిన చెత్తనంతటిని మోయుట చేత కొంత. పైన గోదావరి నదీ తీరంలో ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయండి, ఒక్కొక్క నదీ తీరంలో ఎన్ని ఉన్నాయండి, యమునా నదీ తీరంలో ఎన్ని ఉన్నాయండి. ఇవన్నీ ఆయా నదుల్లోకి వదులుతూ ఉంటే నదీనాం సాగరోగతికి బాగానే ఉంది. ఆ నదులన్నీ పట్టుకొచ్చి సముద్రంలో అందిస్తున్నాయి. పూర్వం నదులన్నీ స్వచ్ఛంగా ఉండేవి, ఈ పరిశ్రమలు అంతగా లేకపోవడం వల్ల. పరిశ్రమలు ఏర్పాటు చేయడం తప్పు కాదు, ఆధునికమైనటువంటి అభివృద్ధికి అవసరమే. కానీ వ్యర్థాలని నిర్వీర్యం చేయడంలో, కాలుష్యరహితంగా తయారు చేయడంలో, పర్యావరణానికి హితంగా చేయడంలో పరిశ్రమల యజమానులు ఎప్పుడూ శ్రద్ధ చూపించరు. ఎందుకంటే దానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు వాళ్ళకి ఇష్టం లేదు, ప్రజలు మునిగిపోయినా మంచిది. మళ్ళీ వీడు చెడు చేస్తున్నాడు అని మనకు అనిపించకుండా ఉండడం కోసం రకరకాల వ్యాపారస్తులు, పరిశ్రమలు యజమానులే, పారిశ్రామిక వర్గంలో ఉండే అధిపతులైన వాళ్ళే బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడిపిస్తారు, గుడులు కట్టిస్తారు, గోపురాలు కట్టిస్తారు, సన్యాసులకు మెడలు కట్టిస్తారు, పోషిస్తారు, అన్నీ చేస్తారు ఈ పాపం బయటపడకుండా ఉండడానికి. కొంత పాప భీతి, కొంత బయటపడకుండా ఉండడం కొంత. మనకి బయట జరుగుతున్న కార్యక్రమాలు, ఈ వస్త్రతోరణాలు, ఈ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఇవే కనపడతాయి. వీడెంత కుళ్ళు బుద్ధి ఉన్నవాడో కనపడదు మనకి. అసలు సంపద ఎలా సంపాదించాడో అనేది మనలో ఎవ్వరూ ఆలోచించం, ఎవరి గురించి కూడా. సంపదను అతను కొద్దిగా దాన ధర్మాలు చేస్తే 100 రూపాయలు 10 రూపాయలు దాన ధర్మాలు చేయగానే మహాదాత అని బిరుదు ఇచ్చేస్తాం అంతే. అందుకే ఈ దేశంలో అక్రమంగా సంపాదించే వాళ్ళే ఎక్కువ దాన ధర్మాలు చేస్తారు, దేవాలయాల హుండీల్లో ఎక్కువ వేస్తారు. మనం ఇంత లోతుగా ఆలోచించాం. అసలు ఆయన అక్కడ కట్టించాడమ్మా, ఎంత అదృష్టవంతుడు అంటాం అంతే, ఎంత గొప్పవాడు అంటాం, అవతార పురుషుడు అంటాం కూడా. అసలు అతను ఇంత కట్టించడానికి అవసరమైనటువంటి సంపద అతనికి ఎక్కడి నుంచి వస్తుందో, ఆ వచ్చే మార్గాలు సరైనవేనా? అవి సరైనవి కానప్పుడు ఏదో దేనికో వినియోగించానంటే ఎలాగిది? ఆవును చంపి చెప్పులు కుట్టిస్తారా? చెప్పులు దానం ఇస్తారా? ఆవును చంపాడు, చెప్పులు దానం ఇచ్చాట, పుణ్యమా పాపమా? మిశ్రకర్మ అంటారు దీన్ని శంకరాచార్య ఉపదేశ సాహస్రులు. అవును చంపడం మహాపాపం. నువ్వు చెప్పులు దానం ఇవ్వడం లేదన్నా పుణ్యం వస్తే, ఎవరికైనా ఎండలో కాళ్ళు గలేవాడికి దానం ఇస్తే పావలా పుణ్యం రావచ్చు. అవును చంపడం వల్ల 30 పాపం వచ్చింది. దేవాలయాల సొమ్ములు హరించడం, తిరిగి ఎవరికో దాన ధర్మాలు చేయడం, సంతర్పణ చేశామంటాం. అసలు దేవాలయం భూములు మనం కౌలుకి తీసుకున్నాక కౌలు ఏళ్ల తరబడి కట్టట్లేదు అంటే మనకి గుళ్ళోకి వెళ్ళే హక్కు ఉందా? రామా అనే హక్కు ఉందా? అబ్బే, పాపాత్ములకే ఎక్కువ హక్కు ఉంటుంది ఈ దేశంలో దేవుని గురించి మాట్లాడడానికి, తలుచుకోవడానికి, అన్ని కార్యక్రమాలు చేయడానికి. పుణ్యాత్ములకే ఉండదు, వాళ్ళే భయపడుతూ ఉంటారు. నదులన్నీ చెత్తతో నింపేస్తున్నారు రకరకాల పరిశ్రమల కారణంగా. వ్యర్థ పదార్థాలన్నీ నదుల్లోకి వదిలేస్తున్నారు. అనేక రకాల కాగితం మిల్లులు సహా అనేక రకాల గొట్టాల్లో నుంచి వచ్చే పదార్థాలు రకరకాలన్నీ మొత్తం దగ్గరుండే నదుల్లో కలుస్తున్నాయి. మళ్ళీ ఆ నది అభివృద్ధికి ఏదో మేము ఆ వంతెన కట్టిస్తామని వీళ్ళే అంటారు. నది నాశనం చేసేది వీళ్ళే, వంతెన కట్టిద్దామనేది వీళ్ళే. నాశనం చేయడం వల్ల వీళ్ళకి మిగులుతున్నటువంటి సొమ్ము 10 కోట్లు అనుకుందాం ఉదాహరణకి. ఈ ఊరికే ఏదో కట్టించడానికి అయ్యేది 1 కోటి, పోనీ మిగిలిన 9 కోట్లు లాభం. నేను ఊరికే లెక్క కోసం చెప్పారు, చాలా ఎక్కువ ఉంటాయి ఇవన్నీ. దదములు గొను తెచ్చిన చెత్తనంతటిని పోయుట చేత కొంత, మోయుట చేత కొంత. తట్టమోసినట్టు మోస్తోంది సముద్రం. పెను ముప్పు ఘటిల్లినది అంబురాశి. భయంకరమైనటువంటి ఆపదొచ్చి పడిందయ్యా, మీరు ఎందుకు తెలుసుకోరు ఉంటుంది. ఆయిలు చేత కొంత, క్రిమికారులు మందుల చేత కొంత, దుర్వాయువు చేత కొంత, తటవర్తి పరిశ్రమలెల్ల వ్యర్థముల్ పోయుట చేత కొంత, నదముల్ గొని తెచ్చిన చెత్తనంతటిన్ మోయుట చేత కొంత, పెను ముప్పు ఘటిల్లినదంబురాశికిన్. పసిఫిక్ తీరంలో ఉండేటువంటి రకరకాల ఉష్ణ జలాలన్నీ వేరే సముద్రాల్లోకి వచ్చి పడుతున్నాయ్యా. ఈ ఉష్ణవాయువులు వేరే సముద్రాల్లోకి వెడుతూ ఉండడం వల్ల ఎల్నినో, లాలినో మొదలైనవన్నీ వస్తున్నాయి.
ఆ సముద్రంలో కాలుష్యం లేకపోతే ఆ వాయువులకి ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఆ వాయువులు మిగిలిన సముద్రాలను ముంచెత్తకపోతే ఎల్నినో లానినో లాంటివి వచ్చే అవకాశం లేదయ్యా. అనేక రకాల నదులకు వరదలు వస్తున్నాయి, ముంపులు వస్తున్నాయి, ప్రమాదాలు వస్తున్నాయి, విపరీతమైన వేడి జనిస్తుంది, వేడికి మాడిపోతోంది భూమి అంతా కూడా. విపరీతమైన ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో ఇటీవల వేసవకాలంలో మనం చూసాం. దీనికి కారణము సముద్ర తీర వాయువుల్లో వచ్చినటువంటి భేదం. దానికి కారణం మనిషి అందులో పడేస్తున్న చెత్త. దానికి కారణం ప్రధానంగా ప్లాస్టిక్, ప్రధానంగా దుర్వాయువులు, ప్రధానంగా రకరకాల ఆయిల్స్. వీటి నుంచి మనం వీటి వినియోగాన్ని తగ్గించినంత వరకు పర్యావరణాన్ని భగవంతుడు కూడా కాపాడలేడు. అందుకే చెబుతోంది ఇంకొక మాట, కుళ్ళు కుతంత్రముల్గనుము, కుళ్ళు కుతంత్రముల్గనుము, గొట్టపు చుట్టములైన ఫ్యాక్టరీలెల్ల విసర్జనీయములనెల్ల పయోనిధి గృమ్మరింపగా గుల్లైపోయే రత్నముల కూడలియున్ పగడాల రాసియున్ నల్ల సముద్రమంతయును నాశనమౌటకు హేతు విజదే. కుళ్ళు కుతంత్రముల్గనుము, గొట్టపు చుట్టములైన ఫ్యాక్టరీలెల్ల విసర్జనీయములనెల్ల పయోనిధి గృమ్మరింపగా గుల్లయిపోయే రత్నముల కూడలియున్ పగడాల రాసియున్ నల్ల సముద్రమంతయును నాశనమౌటకు హేతు విజదే. కుళ్ళు కుతంత్రం చూడవయ్యా అంటోంది. ఎందుకంటే మనుషులు బుద్ధి మార్చుకోరు, పుణ్యం చేస్తామంటారు. శ్రీ సంపాదన బుద్ధి ఎందుకు తగ్గదు? నాకు చాలు ఈ సంపద అని మనిషి ఎందుకు అనుకోడు? అవకాశం ఉన్నంత వరకు నొక్కేయడమే. వందలు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు కాదు, చివరికి వేల కోట్లలోకి వెళ్ళిపోయింది. అందుకే ఇటువంటి మనుషులకి పరిహారం ఎలా ఉండాలో మన లండన్లో యువకులు నిరూపణ చేశారండి. 9,000 కోట్లు బ్యాంక్ అప్పులు ఎగ్గొట్టినటువంటి విజయ్ మాల్యా అనే దుర్మార్గుడు అక్కడేదో క్రికెట్ మ్యాచ్ చూడడానికో దేనికో ఏదో మ్యాచ్ చూడడానికి పెడుతుంటే మొత్తం లండన్లో ఉండే భారతీయ యువకులంతా వచ్చి దొంగ 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 పట్టుకోండి, మా డబ్బులు మాకి, మా డబ్బులు మాకి, మా డబ్బులు కొట్టేసి తిరుగుతున్నాం ఇక్కడ అని కేకలెట్టి మొహం మీద ఉమ్మేసినంత పని చేశారు. వాడు పట్టించుకున్నాడా పట్టించుకోలేదా? పట్టించుకోక తప్పదండి, వాడు మనసులో గెడుతుంది ఆ విషయం అండి. తాత్కాలికంగా హుందాగా వెళ్ళిపోయారు, తమదైన శైలిలో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. తమదైన శైలి ఏం లేదు, ఇంటికి వెళ్ళాక అన్ని శైలులు బయటపడతాయి. మనిషి మనస్సులో దుఃఖాన్ని ఎవడూ తీసేయలేడండి. వెంటనే అనిపిస్తుంది ఆ వ్యక్తిగా, ఇండియాను వదిలేసి తప్పించుకుంటున్నాం కానీ ఇక్కడ కూడా మన బతకనీయట్లేదురా. అవినీతి పరుల విషయంలో 100 కోట్లు మేసేశారనే పత్రికల్లో నిర్ధారణ అవుతున్న విషయంలో, జైలు శిక్ష పడిన వాళ్ళ విషయంలో, బెయిల్ మీద తిరుగుతున్న వాళ్ళ విషయంలోనే మన యువకుల్లో, మన యువతల్లో, మన జనంలో ఈ చైతన్యం ఉందా? వాళ్ళ బొమ్మలే మనం ఇక్కడ పెట్టుకుని తిరుగుతున్నాం, పైగా వాళ్ళ అనుచరుల కింద తిరుగుతున్నాం. అందుకే సాక్షి వ్యాసాల్లో పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు చెబుతాడు, మహాధైర్యంగా, మహాస్ఫూర్తిమంతంగా 10 సంవత్సరాలు కఠిన శిక్ష విధించిన నేరస్తుడిలో మార్పు వస్తుందో లేదో మనం చెప్పలేం, కానీ 10 మంది ఈసడించుకుంటే 10 రోజుల్లో వస్తుందా మార్పు అన్నాడు. బయటికి వెళ్ళనివ్వట్లేదు, ఊళ్ళో అంతా అసహించుకుంటున్నారు, ఏమిటి నా బతుకని వాడు ఆలోచించుకుంటాడయ్యా. అవినీతి పరుల విషయంలో ఏ సంఘాల వాళ్ళు ఎవరు ఏ రకమైన వాళ్ళు స్పందించరండి. ఏదో చిన్న మాట అటో ఇటో అనగానే మొత్తం వాడు జుట్టు పీకేయడం పట్టుకుని ఇక్కడ ఎవరు ఏమీ అనకుండా ఏమైనా నడుస్తుందా? అసలు ఓ సరసానికో సరదాకో ఏదైనా అనాలన్నా భయంగానే ఉంది. దీనికి ఈ మాటలకో వ్యాఖ్యానాలకో చిన్న చిన్న మాటలకో స్పందించినట్టుగా అవినీతి పరుల మీద ఎందుకు స్పందించరు? ధైర్యం లేదు. మనకెందుకు, దేశం సొమ్మే కదా. సమాజం మొత్తం కులాలుగా, వర్గాలుగా, అసలు ఆ మాటకు వస్తే ముఠాలుగా, వ్యక్తులుగా చీలిపోయింది. మనదో ముఠా, మన ముఠాకి ఏమైనా జరిగితే మనం మాట్లాడదాం, ఇంకో ముఠా ఏమన్నా మనకు సంబంధం లేదు, మొత్తం ప్రపంచంతోనే మనకు సంబంధం లేదు, మన వర్గం తప్పితే. అలాగే వస్తున్నాయి మాటలు. నేను లేకపోతే విజయ మాల్యాకి లండన్లో యువకులు పట్టించిన కదా మన కళ్ళ ముందు తిరుగుతున్న అవినీతి పరులకు మనం పట్టించగలిగితే కనీసం గేలి చేయకపోగా, ఆక్షేపించకపోగా, వాళ్ళ పక్కనే కూర్చుని వాళ్ళ చేతే సన్మానాలు చేయించుకుని వాళ్ళకి సన్మానాలు చేసే స్థితిలో మనం ఉన్నాం. ఇంకా అవినీతి ఎక్కడ దొక్కుతుంది? ఇదే కుళ్ళు కుతంత్రాలంటే. ఎవడు తప్పు చేస్తున్నాడో వాడే నీతి పాఠాలు చెబుతున్నాడయ్యా, వాడే నాయకుడు. వేళ పొరపాటు కాదు, తప్పు కాదు, ఘోరాలు నేరాలు చేసిన వాడు నాయకుల కింద చాలామంది అయిపోతున్నారు. గొట్టపు చుట్టములైన ఫ్యాక్టరీలెల్ల విసర్జనీయములెల్ల
పయోనిధి గృంభరింపగా. పయస్సు అంటే పాలను కూడా అర్థం ఉందంటే నీళ్ళనే అర్థం ఉంది. ఇక్కడ పయోనిధి అంటే నీటికి నిధి సముద్రం. కానీ పాల సముద్రం లాంటిదే కదండి, బంగారం లాంటిది. మొత్తం రకరకాల కుళ్ళు పదార్థాలన్నీ, వ్యర్థ రసాయనాలన్నీ పట్టుకెళ్ళి గొట్టాలు పెట్టి మరీ ఫ్యాక్టరీలు సముద్రంలో వదిలేస్తున్నారండి. అది కూడా ఆ తీరం వరకే పెడతారని, వాళ్ళ ఫ్యాక్టరీ ఆ గోడలు దాటి ఆ ప్రాంతం దాటే వరకే. కాస్త ముందుకెడితే అలాగే వదిలేస్తారండి. దారులన్నీ పాడైపోయినా వాడికి ఏం బెంగలేదు, వాడి లాభాలు వాడికి వచ్చేస్తే చాలు. ఒక పక్క రకరకాల ఫ్యాక్టరీలు పెట్టడం కోసమేమో పేద ప్రజల భూములు లాక్కుంటారు, వారికి సరైన నష్టపరిహారం ఇవ్వరు. ఆ పైన ఈ పరిశ్రమ అక్కడ పెట్టడం వల్ల ఏ బాంబులు పేలుతాయో, ఏ ప్రమాదాలు జరుగుతాయో తెలియదు. ఏదన్నా జరిగితే ఆ కుటుంబాలే బలి. ఈ పైనుంచి వచ్చే పొగ, కింద నుంచి వచ్చే కుళ్ళు నీళ్ల కారణంగా కూడా వాళ్ళకే ఎక్కువ నష్టం. చాలా చిత్రమైనటువంటి దారుణమైన పరిస్థితులు. వాళ్ళ సొమ్ములు లాక్కోవడం, వాళ్ళని ఏడిపించడం, వాళ్ళ ప్రాణాలు తినేయడం, ఇదంతా వాళ్ళని ఉద్ధరించడం కోసం అన్నట్టు మాట్లాడటం. చైనా లాంటి దేశాల్లో ఏదైనా కొంతమంది భూములు తీసుకుని ఏదైనా ఒక పెద్ద ఆనకట్ట లాంటిది కడితే, ఆ ఆనకట్ట ప్రాంతంలో కట్టినటువంటి పరిశ్రమల్లో ఆ ఎవరు భూములు తీసుకున్నారో వారి కుటుంబాల్లో వారి 80% ఉద్యోగాలు వారికి కేటాయిస్తారట. 80% ఉద్యోగాలు వారికి కేటాయిస్తారు. ఇక్కడ ఎన్నో రకాల పేర్లు చెప్పి ఎన్నో వందల ఎకరాలు లాగేశారు. అసలు ఏం కట్టారో, ఏం కేటాయించారో ఎక్కడా లెక్కలు లేవు. అసలు కట్టిన దాఖలాలు లేవు. కడతాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పడమే, తర్వాత ఏమీ లేదు. ఇంకా ముందు లాగేసుకోవడమే. అదేదో పెద్ద అభివృద్ధి చెందిందని మాట్లాడటం. ఇదే కుళ్ళు కుతంత్రములు. కుళ్ళు కుతంత్రం అంటే ఇదే, లాగేసుకోవడం, రకరకాల వసూలు చేసి స్వార్థానికి వాడుకోవడం, దేశాని కోసం చేస్తున్నాం ఇవన్నీ అని మాట్లాడటం. పయోనిధి గృంభరింపగా గుల్లయిపోయే రత్నముల కూడలియను పగడాల రాశి. రత్నాల కూడలి పగడాల రాశి. సముద్రం అంటే ఏమనుకుంటున్నారయ్యా, నవరత్నాలు దొరికే ప్రదేశం అయ్యా అది. కింద నిజంగా పగడాలు ఉన్నాయండి, కోరల్ రీఫ్ అంటారు. సరే, సముద్రానికి ఎలాగో రత్నగర్భ అని పేరు ఉండనే ఉంది. అగాధమో జలనిధిలోన ఆణిముత్యమున్నట్టులే అన్నాడు మహాకవి. శోధిస్తే సాధించానే కదా దొరికేది. అవి కూడా మొత్తం నాశనం అయిపోతున్నాయి, వాళ్ళు బొగ్గురాళ్ళు అయిపోతున్నాయి మొత్తం ఈ వ్యర్థ పదార్థాల కారణంగా, దుర్వాయువుల కారణంగా. నల్ల సముద్రం అంతయును నాశనమోటకు హేతువియ్యది. బ్లాక్ సీ అంటారు. అదంతా మొత్తం నల్ల సముద్రం నాశనం కావడానికి ఇదే కారణం. ఇవాళ సముద్రమే లేకుండా పోయింది. ఇదివరకు గురికి చెప్పుకుందుకు చరిత్రలో గీత గీసి మిగిల్చుకోవడమే మన సరస్వతి నదిలాగే. మనది తెల్లన్నది, వాళ్ళది నల్ల సముద్రం, అంతే తేడా. కానీ ప్రకృతి ఎప్పటికప్పుడు పరిష్కారాలు కనుక్కొని రచించుకుంటూ ఉంటుందండి ఆశ్చర్యకరంగా. భగవల్లీలకు ఇంతకంటే ఉదాహరణ ఏం లేదు. చమురు భుజించు జీవులను శాస్త్ర విధులను కనిపెట్టిరి. ఆశ్చర్యంగా సముద్రంలో ఈ పెట్రోలు పోయడం మొదలైన తర్వాత ఆ పెట్రోలు ఆయిలే ఆహారంగా బతికే జీవులు పుట్టాయండి. భగవత్ సృష్టికి, భగవల్లీలకు ఇంతకంటే ఉదాహరణ ఏమీ అక్కల. ప్రకృతి తన సమస్యలను తాను పరిష్కరించుకుంటుంది అంటే ఇదే. పైగా ఆ చమురు భుజించే జీవులు సముద్రంలో ఉన్నాయని కనిపెట్టినవాడు 1972లో ఆ అద్భుతావిష్కరణ చేసినవాడు మన భారతీయ శాస్త్రవేత్త ఆనంద చక్రవర్తి. వారికి జోహార్, వారికి శిరస్సు వంచి నమస్కారం. శాస్త్రజ్ఞానం అంటే చమురు భుజించు జీవులను శాస్త్ర విధులను కనిపెట్టిరి. ఈ విషంబు మధువు త్రావి అవి ముప్పున కొలుచుకూడ పెద్ద జీవములకు తిండియౌనకట. ఈ విషంబు మధువు త్రావి అవి ముప్పున కొలుచుకూడ పెద్ద జీవములకు తిండియౌనకట. వాని మహత్తర త్యాగ బుద్ధి మీ తిమిరము జీల్చుగాక శరధిన్ చిరజీవిని చేయుగావుతం. ఎప్పటికప్పుడు సముద్రం తన సమస్యలను తాను పరిష్కరించుకుంటోందయ్యా. కొన్ని జీవులను చంపుకునైనా కొన్ని జీవుల్ని రక్షించుకుంటోందయ్యా. తల్లి బిడ్డల్ని కాపాడుకున్నట్టుగా ఎంత త్యాగానికైనా సిద్ధపడి నిజంగా సముద్రం నుంచి మీరు నేర్చుకోండయ్యా అన్నారు. 23:30 గంటల్లో సముద్రం ఎంత త్యాగశీలియో, సముద్రంలో ఉండే అద్భుతాలు ఏమిటో మళ్ళీ చర్చించుకుందాం. అంతవరకు ఏం చర్చించుకున్నా తెలుగులో చర్చించుకుందాం.